ఏ కాలమే చెప్పి నీకు ఎప్పుడో చేసిన ఫోను. ఏంది మీ అన్న తీసుకొచ్చి చెడు కూర్చోబెట్టింది తిరుగుతుండే ఆడికి ఏమో నాకేం తెలిసి నేను అడుగుతుంది. ఏమైందన్న అప్పుడు రమ్మని కూర్చుంటే పెట్టిన వీడా చెప్తే కూర్చో పడ కూర్చో స్వామి దగ్గర కూర్చో సమయం చూసుకో. ఏ చల్ మేము పోతావే దాయే నువ్వు చెప్తా అర్థమైనా నువ్వు భయపడకరా వాడు వస్తాడు మీ పెళ్ళి నేను చేస్తా. ఎవరి పెళ్ళి ఎవరితో చేస్తావు ఎవడత్తుండు అంత పిచ్చలేసిందా నీకేమన్నా? అది కాదన్నా చెప్తిను కూర్చోవారా చెప్తా అంటే అర్థం చేసుకోవు. అరే స్వాగత్ అరవింద్ గాని పెళ్లి క్యాన్సిల్ చేసి సౌమ్య నువ్వు పెళ్లి చేసుకున్నా అనుకుంటున్నావారా? నేను ఉండగా నీ బతుకు సర్పంచ్ కావు నీకు పెళ్లి కాని. అగో వీడొక్కడు వస్తాడు అనుకుంటే వీళ్ళందరూ వస్తారులేంది. అరే సౌమ్య ఇరా అరే అరే అరవింద్ దొరికిపోయిన వారా? వీళ్ళు ఇట్లాంటి ఏదో చేస్తారని ముందే నా ప్లాన్లో నేను ఉన్నారా? నువ్వేం భయపడ మొత్తం నేను చూసుకుంటా. ఏందన్నా నువ్వు చూసుకునేది? ఏమో అంత సెట్ అయిన టైంకు పానకంలో పందిరి ఎక్కడొచ్చి మొత్తం చెడగొట్టినావు. అరే కిట్కా నువ్వు కూడా వెళ్తాం కలిసి పిచ్చి పిచ్చి డ్రామాలు చెప్తున్నావారా? నీ సంగతి పొడతా దగ్గర అడుగు ముందుకెత్త పొడతా. అన్నా స్వామిని ఏం చేయకన్నా ప్లీజ్ అన్నా. నువ్వేంద్రు వాండైలాగా నువ్వు చెప్తానేవరా? చేసి కొడుకుని పెట్టి చంపుతాను ఏమన్నాడు వాళ్ళు నిన్ను చూడు ఇక్కడ చూడు పొడ నీకెవరు రోగం పుట్టిన కాపర్లో కత్తి పెట్టినావు అడుగు ముందుకెత్త పొడతా. మళ్ళీ నా ముందు కొట్టేస్తాను. నీకు బాగా తెలుసా మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు సంగతి? దాన్ని అడుగు కత్తి పెట్టాను నన్ను అడుగుతాను. పెళ్లి చేస్తాను నమ్మ పలికి తీసుకొచ్చి కత్తులతో బెదిరించి నా కొడుకుని చంపుదామని చూస్తాను. లోకం వెళ్ళిపోతుంది ఏం కథ దేవుడా నువ్వే చూసుకోవాలి అంతా నీదే భారం. నీకు బాగా తెలుసా మాట్లాడుతున్నావు? వాడు వీడు చేసిన కథకు లోకం ఎన్నో రకంగా కలిసిపోయింది. కలిసింది నువ్వు సంసారివే. ఏంటి నీ సంసారి? నీ సంసారికి వారైతే ఏం మాట్లాడుతావు? నీకు అర్థమవుతుందా? నా బిడ్డను ఎత్తిన వాడు కత్తి పెట్టిండు. మేము ఇట్లా పెట్టించినావా? మరి బాగా నీ కొడుకున్న సంతం పట్టుకొచ్చిన మాట్లాడుతాను. నా కొడుకంతా సంసారి ఊళ్ళోనే లేడు. బాగానే తెలుసు కదా నీదే ఉన్నది. ఏంద్ర మీలొల్లి నువ్వు ఇట్రారా నువ్వు ఇట్రారా ఎందుకన్నా నువ్వు ఇట్రారా అంటే పోరాను రమ్మన్నప్పుడు ఈ జైలు ఈ జైలు తీరా. ఏంటిదన్నా ఇది? కట్టరా తాళి కట్టరా. అన్నా అది కాదన్నా. అరే భారీ నా కోడలు కాదు. కట్టరా తాళి కట్టానా? రే కిట్గా పశువు దారం కడతాను బిడ్డ పెళ్ళి పెట్టారా? నాకు బీపీ లేప అది అట్టి పశుగొమ్ముతాడు కాదు కాలే అది. ఇది ఒక్కసారి కట్టి ఇద్దరు భార్య భర్తలు అయినట్టే. వాళ్ళని విడదీచు నీ తరం కాదు దేవుని తరం కూడా కాదు. ఆయన నువ్వు సంటి సినిమా చూడలే విక్టర్ వెంకటేష్ ఏం కట్టిండు? ఏంద్రా నువ్వు అసలు? అరే చిట్టిగాడు ఏంద్రా వాణి కట్టుకుంటాడు కొబ్బ తీసి మళ్ళీ వాళ్ళు అవి చేస్తాడు ఏంద్రా? నీకు పూటకో వాళ్ళు వచ్చినా రోజుకో ముచ్చట. అరే నీకు తెలియదు నువ్వుకో బాబు. మరి అట్లా గుంజుకో నువ్వు కట్టరా. గుంజుకుందామంటే గుండెడు పోసేటట్టున్నాడు కానీ ఫోన్ ఇరు నేను చూస్తాను. చల్లకుండా రే కిట్గా టైంకు మాలు లేకపోయి బతికిపోతున్నాను లేకపోతే బొక్కలు చూడ ఇప్పటికి. నువ్వు కట్టు. అరే నేను కట్టడానని ప్రేమించిన అమ్మాయికి తాళి కట్టాలంటే కట్టాలంటే మీరు నువ్వు నేను ఓడవానా కడతావాను? నేను లవ్ చేయలేదన్నా. తాళి కట్టాలంటే లవ్ చేయలేని అబద్ధం ఆడతావేమరా? అమ్మాయిలు అంటే చెట్ల కూర్చో పూలు అనుకున్నావారా? నిప్పులకి వెళ్ళొచ్చి అగ్గి రవ్వలు బసవ అయిపోతావు. తాళి కట్టు కట్టు కట్టురా కట్టు. నువ్వేం చేస్తానికి అర్థమవుతుందా? అరే ఒకసారి వెనక చూడరా. వెనక లేదు ముంగలేదు అడుగు ముంగడైతే ఒక్కటే పోటు కొడతా. చూడరా ఒక్కసారి. ఏంటి చూసేది లేదే లేదు. వీడు మంచి కట్ట వెనక చూడు. రై ఏం చేసినావురా? ఏడుదానా నువ్వు చెప్పినట్టు చేసినావు. అరే ఇటు చూడరా ఏం చేసినావురా? ఏంటిదన్నా ఏం చేసినావు? నువ్వే కట్టు అన్నావు. నేను గీపీలో కట్టమన్నారా నా చెల్లెకి కాదురా. నేనేమే కట్టినా మధ్యలో ఏమైంది కట్టింది? నువ్వేం చేస్తాను తాళి కడతా అంటే నాకు భయం ఏందన్నా కళ్ళు మూసుకున్నా నేను. నువ్వు కత్తి చేయమంటే గాడిది నువ్వు కత్తి చేసి అందరు బెదిరితివి. మంచుకున్నా ఇప్పుడు నీకు ఆ తాళి తీసేయి. ఏందిరా తాళి ఏమంటున్నావు ఏందిరా? ఇంతకుముందు ఏమంటే ఎవరా? అది పశువం కాదు దారం కాదు తాళి.
ఆ తాళి కట్టిందంటే భార్య భర్తలు అవుతారంటే కదరా ఎట్లా కొడతారు వాళ్ళిద్దరు నువ్వు ఇప్పుడు కాదు నీ దేవుడు ఎచ్చడి విడగొట్లాంటి కదా వరక మేము కూడా చూసినాం రోజు సంటి సినిమా వీడు ఒక్కడే చూసిండట మంచిగా బతుకులు చల్ల బతుకులు బిడ్డ చెరో కాయ కష్టం చేసుకొని బతుకులు మంచిగా కరెక్ట్ కదా తాళ్ళు తీయద్దు ఏంది తాళి చెప్పద్దా అమ్మా తాళి తీసి తాళ్ళు ఎందుకు తీస్తారు మళ్ళా కట్టనే కడితే అయిపోయా అగో నేను లవ్ చేసింది గీవని కాదు ఆమె కట్టినవు కాదురా ఇంకేంది అరే కడితే ఎట్లా చదవాలనా నేను ఏం పని చేస్తానా అని అరే నీకు నేను లేనారా నువ్వు వచ్చి చస్తావు మమ్మల్ని రోజు నీ ఇంటికాడ అడక తింటుంది రాదు అరే నాకు 2 బట్టల చేపలు నేల నీకు బట్టల చేప ఇస్తుంది ఏది బట్టలు చెప్పున్నా 2 ఉన్నాయిరా 2నా ఆ, ఒకటి తాళకెళ్ళి ఒకటి నీకేపో నువ్వు నా బామ్మరిదివేనే ఇగో ఆ బట్టల షాప్ అయితే చేసుకుంటా సరే ఇంక పోదామా కరెక్టే కానీ సౌమ్య సంగతి ఎట్లా నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం ఏంది మన సంబంధం చూసి చేస్తావా అరే ఏంద్రా నా బిడ్డ మీరు సంబంధాలు చూసి చేసేంద్రా మంచి సంబంధం చూసి చేస్తావా మరి మరి రేపు తాగేసి అంత ఎట్లా నా లవ్ విషయం తెలిసిందని కొడితే ఎట్లా నా సౌమ్య చేస్తే ఏమైనా కానీ అంటే ఈవెన్ కూడా నువ్వు పెళ్లి చేసుకుంటావు ఏమన్నా ఇద్దరు చేసుకుంటానా ఇగో మీరు అందరూ ఏమన్నా అంటే ఒక ముచ్చట ఉన్నది చెప్పనా ఉంటది ఉంటాయిరా నీ దగ్గర బీరువాలు దాచిపెట్టిన పైసలు లెక్క ఆప్షన్లు బాగుంటాయి ఏందో చెప్పు నీ ఆప్షన్ ఖచ్చితం పడతా నిన్ను కానీ ఇదంతా కాదన్న నా తల నాకు ఇచ్చిన పోతిగా అరే నీ దండం పెడతారా నువ్వు ఊకుకే తాలి కాడికి ఎందుకు పోతుంది నీ సైడ్ నువ్వు దూరం జరుగు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు మేము అందరం వింటనే అంటున్నాం కదా చెప్పరాదురా ముచ్చటేదో ఇంకేం చెప్పురా ఇగో సౌమ్యని నా బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ ఇచ్చి పెళ్లి అయ్యి అర్థమైందా చేసుకుంటావారా చేసుకుంటా మామ చేసుకోగాని చేసుకుంటావా చేసుకుంటా మామ వీడు నా కోసం త్యాగం చెప్తాడు అరవింద్ ఏంద్రా వాడు ఏం పని చేస్తాడు నా బిడ్డ నీయాలరా ఏంద్రా నువ్వు అని కానీ వీడికి ఎట్టిస్తావా వీడట్టి వేస్ట్ కాడు వీడు ఏం పని చేస్తాడు ఈ రోడ్ల మీద రోడ్లకి నా సౌమ్య నుంచి పెళ్లి చేస్తానా నా బిడ్డ చేత ఆగం చేస్తా వస్తాను వారా నువ్వు అదే నా సౌమ్య జీవితం ఆగం చెప్తానా వాడు పని చేయకపోతే నేనేం చేయాలరా నువ్వే ఇచ్చి చేద్దాం అన్నావు కాదురా వానికి ఇదంతా కాదన్నా నువ్వు తాళి తీసి నీ ఇంటికి కట్టుకుంటా అరే నీ అబ్బా తాళేంద్రా నీ తాళి చంపుతా ఇంకోసారి నువ్వు తాళి మీద చేస్తా మళ్ళా అది ఒక్కసారి కడితే ఇప్పేది కాదురా అది తాళిరా తాళి మరి ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం ఏంద్రా ఏం చేయాలరా అరే వాడిని ఏం చేద్దాం రా అరే నేను ఒకటి చెప్తా ఎవరేమన్నద్దు మరి చెప్పు నువ్వు ఒప్పుకునే అవుతుంది ఆ పని నేను ఒప్పుకున్నా వీళ్ళిద్దరి పెళ్ళికి నేను ఒప్పుకునేది ఏంద్రా అది ఒప్పుకుంటానండి రాదండి ముల్యం పోతాంది సరే చెప్పురా వచ్చే ఎలక్షన్లో ఆనంద్ గారిని సర్పంచ్ నిలిచిపెట్టు అర్థమైందా సర్పంచ్ పది ఇగో నువ్వు నిలిచవద్దు స్వాతంత్రం నిలిచవద్దు వీడు ఒక్కడే యునానిమస్ గా నిల్చుంటాడు మన ఊరికి సర్పంచ్ అవుతాడు అర్థమైందా సర్పంచ్ అట్లయితే నా బిడ్డ ఇస్తారా పొద్దాను నేను వీడేమైనా ప్రయోజకుడు అయితే నా బిడ్డ ఇస్తా అని సర్పంచ్ అర్థమైందా నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోక చస్తాడా ఒప్పుకుంటాను అరే వాడు ఒప్పుకుంటట్లేదు ఒప్పుకుంటాను రా వాడే సర్పంచ్ నువ్వు ఇష్టం లేకుండా తాళి అమ్మ నువ్వు తాళి అరే ఒప్పుకుంటాను రా అన్నంతో సర్పంచ్ నవ్వు నవ్వేడు వస్తారా నాకు ఇగో నాకు బట్టల షాపు వీనికి సర్పంచ్ పది ఈ నవ్వుడే సర్పంచ్ బట్టల షాప్ నవ్వు అరే మెల్లగా అంటాడు వాడికి ఇష్టం లేటున్నది సర్పంచ్ ఇగో ఇదే మావాడు బాగుపడితే నీ బిడ్డని చేస్తానుగా మావాడు సర్పంచ్ అయ్యండు నీ బిడ్డని చేసుకో ఇక ఓకే ఇప్పుడు ఇస్తారా మనం బట్టల షాప్ నా కొడుకు తెలివి కళ్ళు పొర్రా ఇట్లా కాదు వాడు ప్రయోజకుడు అయితేనే నీ బిడ్డని ఇస్తా అన్నావా అవును మరి అంటే మీరు ముందే వాళ్ళు మా ఇంటికి వచ్చి అడిగారు నా బిడ్డను మొన్న మాట్లాడుకున్నదా నేను అంటే వాడు ఏం పని లేదని నా బిడ్డని మరి నువ్వే అనుకొని తీసుకొని వచ్చాను వాళ్ళకి పెళ్లి చేస్తా పేరంటం చేస్తా నీ ఉన్నది పని చేస్తా నువ్వు మనిషివి తీసుకొని వచ్చి పెళ్లి చేద్దాం పేరంటం చేద్దాం అనుకున్నావా మళ్ళీ సంటి సినిమా డైలాగు సంటి సినిమా ఊరిని ముంచిన కాడి చాలది 4 ఏళ్ళు సర్పంచ్ ఉండి ఊరినంతా ఆగం చేసి ఓ కత్తులు పట్టుకొని పేరుతాడు కత్తులు పట్టుకొని పేరుతాడు వీడు కత్తులు పట్టుకొని పేరుతాడు నీ కత్తి పట్టుకోండి మరి పెళ్లిని కొట్టినట్టు పడు పొడిచి పారేస్తే ఇంకోసారి అత్తే ఊళ్ళే మొక్క ఇంటి మొక్కలు వచ్చినావు అనుకో జాగ్రత్త జాగ్రత్త అసలు ఏం జరుగుతుందిరా ఈడ నా సర్పంచ్ పదవి ఏంది నా బట్టల షాప్ ఏంది ఏం చేస్తుందా ఫోన్ అన్న చేద్దాం. హలో ఏం చేస్తానా బిడ్డ? ఏం లేదు మా అటుగానే కూర్చున్నా. తిన్నావా అన్నం? తినలే అక్కడికి వచ్చినాక తింటా.
మరి రానిలే అన్నం కూర అన్నే బిడ్డ తిందురు మీకోసమే చూస్తాన్న అయితే కానీ అల్లుడేటి వేయండు ఆయన ఇప్పుడేటో వేయండు బయటికి. ఎల్లుండి పండుగ చెప్పినావా బిడ్డ అల్లునికి? చెప్పినాము. సరే గాని మీ అత్త మంచిగా చూసుకుంటుందా బిడ్డ నిన్ను? ఏ చూసుకుంటుందా అంటే చూసుకుంటది. ఏమవుతుంది ఈ బిడ్డ వారి జోలికి పోకుండా వాళ్ళు నిన్న పోని. నేనేమన్నా కావాలి. సరే రా బిడ్డ నీకోసమే చూస్తాను అన్నం కూర అయింది తిందురా ఇక్కడ. సరే అత్తమ్మ నేను అమ్మోళ్ళ ఇంటికి దాకా వేస్తా. ఏంది మీ అమ్మల ఇంటికి పోతావా? ఆ. ఈడెన్నడున్నావు కనుక ఎప్పటికీ అవగారిలోనే బాట పడతావు కదా. గట్లంటావేంది అత్తమ్మ? పొద్దున పోయి సాయంత్రం రానే పడితే కదా. చీటికి మాటికి ఊక తయారైపోతున్నావు కదా. రోజు పొద్దున పోతుంది సాయంత్రం వస్తుంది, పొద్దున పోతుంది సాయంత్రం వస్తుంది. ఇంకా నువ్వు పోయేదాన్ని పోక పొలగాన్ని కూడా తీసుకుపోబడుతుంది. పొలగాన్ని ఎప్పుడు తీసుకుపోయినా అత్తగారింటికి రాడా అల్లుడు అనేటోడు? అవ్వా అత్తగారింటికి ఊకెత్తరా? ఓ పండుగకో పబ్బానికో పోతారు, ఊక తీసుకుపోతారు అల్లుడిని. ఏమైంది అత్తమ్మ? నువ్వు మంచిదాన్ని అనుకున్నావు, ఇట్లా చేస్తావు అనుకోలేదు. అగో నేను మంచిదాన్ని కాకపోతే చెడ్డదాన్నా? ఏది కదా అని ఊళ్ళో పిల్లని చేసుకుంటే ఊక అవగారిలే బాట పట్ట పడుతుంది. నువ్వు ఎందుకు పొద్దున్న లేస్తే నా మీద పొద్దు పోతావు? నేనేం పొద్దుపోతాను, నా పని నేనే చేసుకోబడుతుంది. నిన్నేమన్నా అంటానే? నేను చేస్తలేనా పని? చేసినావా? చేసినావు. నువ్వు పని చేయకుండా మంచిదే కానీ నువ్వు ఇన్నే ఉండాలి, ఊక అవగారిలో బాట పట్టద్దు. అప్పుడేమో ఇంట్లో కూర్చో నా కోడలి నా కొడుకుని మా ఆయన తాగుతాడంటివి కదా మాట్లాడడానికి వచ్చినప్పుడు. అగో మరి నువ్వు ఏం ఎత్తుకత్తానని పోతాను ఇప్పుడు? నీకు ఎందుకత్తమ్మా అంత చిన్న చూపు? నేనంటే అరే కట్నం తేలేదనా? అబ్బో ఏం తెచ్చినావు నువ్వు? బాగానే తెచ్చినావు. గదే తేలేదన్నా నీకు? ఇగో నువ్వు కట్నం తేకుండా మంచిదే. నేను ఎట్లున్నా నువ్వు కూడా కట్టినా ఉండు. పోకు నీ అవగారింటికి ఊక చిటికి మాటికి ఏమనుకుంటారు? నేనే మా ఇల్లు ఎందుకు పోను? పోతా బరాబర్ పోతా. అరే ఇడ మనకేం తక్కువ ఉన్నదని పోతాను. నేను అనేది అంటేనే ఉన్నా, ఇది పోయేది పోతానే ఉన్నది. వాడైతే రాని ఇక ఇట్లనే పని చేసుకుంటూ పోతే మర ముంగడి కూడా మనమే ఉంటాం మామ. ఏ తప్పదు మరి, అట్లయితేనే మనకు లెక్క విలువ ఉంటది. మొన్న ఏఈ గారిని కలిసిన ఎంబీ రికార్డ్ అయింది అన్నాడు. అది బిల్ పేమెంట్ అయితే అడుగుతుందన్న. ఇక ఏ అయినా బాగా లేడీ ఎత్తాడు కదా మామ. ఇక లేట్ అంటే మరి చేస్తారు వాళ్ళు, కొంచెం చూసుకోవాలి కదా, వాళ్ళు రూల్స్ చూసుకోవాలి కదా. చూసుకున్నా నాకు చెప్పుర్రి మా అల్లునికి పెద్ద టైం ఉండదు, ముందు బిజీ ఉంటాడు, ఎప్పుడు పనులు కానీ. ఏం చేస్తున్నావు? కుర్చీలు పట్టుకరా, బయట కూర్చుంది వాళ్ళు చల్లగా వస్తుంది. హలో, అరే ఏమయ్యా సాయిలు, నీకు పొద్దులే రాదులేదా? అరే సర్పంచ్ కొంచెం సందీరయ్యా ఇంట్లో టైం స్పెండ్ చేయడానికి. నీ ల్యాండ్ పంచాయతీ నేను చూసా. ఎవరా పోలీస్ అయినా? నా పేరు ఇప్పుడు నంబరి. అరే నేను చూసుకుంటుంది ఏనా నీ సెటిల్మెంట్ ఏందో కానీ నీ ల్యాండ్ పంచాయతీ. అంత మంచిగా చేద్దామా? ఏగి చెట్టు కింద సాయలు మామ. ఏదో ఆయన భూమి పంచాయతీ రియల్ ఎస్టేట్ ఏదో అంటాడు, భూమి అమ్మి అంటాడు, ఫోన్లో ఫోన్లు ఎత్తాడు. మరి స్టేషన్ లో ఒక మాట చెప్పాను. అదే చెప్తా ఆయన పోలీసు నంబర్ ఇవ్వమన్నా. ఈ ఎంతైనా ఏదైనా ఊపగలుగుతాం కానీ రాజకీయం అంటే ఇట్లా ఉంటది కదా మామ. వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు, ఏం చేస్తారు. అంతే ఉంటది, తిన తీరది పడుకొని తీరది. అదే కదా మామ, ఫోన్లు వస్తూనే ఉంటాయి, సైలెంట్లో పెట్టాలి. అది సరే కానీ మనము లైట్లన్నీ వేపించినాం ఊర్లో, చూసిరా మామ? ఓకే చూసిన బిడ్డ వస్తాను కదా. ఇది పండుగ దగ్గరికి వస్తుంది మామ, మనం ఊర్లు గీళ్ళు మొత్తం సాఫ్ చేయించుకోవాలి. నువ్వు ఏం ఫికర్ పడకు, మొత్తం చూసుకుంటా. నేను లైట్లు ఎక్కడే ప్రాబ్లం లేక చూసుకుంటా. మురికాలను మొత్తం సాఫ్ చేయించా. మనం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, వాళ్ళతో మొత్తం సాఫ్ చేయిస్తాయి. 2 రోజులు పండుగ ఉన్నాయి కదా, ఈ పండుగ ముందు అన్ని సాఫ్ చేసి 7 ఏడికి మంచిగా ఉంచుతాను. పావని ఫోన్ చేస్తుంది. హలో హలో, బాగున్నాడే సంది, నువ్వు బాగున్నావా? ఫోన్ ఎత్తలేవు కదా. ఏం చేస్తారు? ఏం లేదు. ఏం లేదు, ఇప్పుడే అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన. అవునా? మీ సర్పంచ్ సార్ ఏం చెప్తుండు? సర్పంచ్ బిజీ బాగా. సర్పంచ్ చేసింది మా సారే గాని పట్టించుకుంటే లేదు కదా మొత్తం. మీరు బిజీ అయిపోయారు కదా. పండగ కట్టే వస్తుందమే. అవునా? ఎప్పుడు? ఏందట బిడ్డ? వస్తుందట. రమ్మని బిడ్డ. సరే సరే రాండ్రి. అడతానే ఇద్దరు వస్తున్నారు. రెండు పనే ఉండదు మామ. సరే బాయ్. పెళ్ళైన కానీ సరిగ్గా వాళ్ళయ్యా. ఏందో మామ 24 గంటలు ఫోన్లే, నువ్వు అంటే పావని అంటే పావని. ఇవాళ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు, ఒకలంటే వాళ్ళకు ప్రాణం. ఎందుకు? అరే వాళ్ళు జుత్తి పోతుంది. నా వెనుకరా అర్థమైందా? వీటికేం తక్కువ లేదు, నాడు వెనుకరా.
సరే పో. అరవింద్ ఇప్పుడు వస్తున్నావారా? ఇప్పుడు వస్తాను సర్పంచ్. బాగున్నా సౌమ్య? మీరు బాగున్నారా? మంచిగున్నావా? బాగున్నారా? నీళ్ళు తెపో. రా సర్పంచ్, ఎట్లా మీ ఊరు? అదే మన ఊరు. అదేరా తెలిసిగా మనం సర్పంచ్ ఎంత పెరుస్తుందో మన ఊరు. వీడు పనులు చేస్తాడా లేకపోతే గట్టినే చేస్తాను రా. పనులు అయితే మంచిగా అవుతుంది. చేయకుండా చెప్పు, తీసి పడేద్దాం. అనుకోరాదు. ఇంకేం సంగతులు? ఈ చెంబు అయితే మరవలేగా, ఇంకా ఇంత ఉన్నది. అది నీకోసం జాగ్రత్త దాచి పెడతాను. ఎప్పుడన్నా నీకు దాంతరే ఇస్తాం మంచిళ్ళు. అత్తమ్మ ఎప్పుడన్నా అన్నం తినబుద్ధి అవుతుందా లేకపోతే గట్టిన అనిపిస్తుందా? ఇప్పుడు తినబుద్ధి అయితే, ఎందుకంటే మా సౌమ్యకు పెళ్ళి అయింది కదా. ఇప్పుడు నేను చూస్తే అన్న తినబుద్ధి అయితే చాయ్ తాగబుద్ధి అవుతుంది. అప్పుడైతే అన్నం తినబుద్ధి కాదు, అన్నం తినబుద్ధి కదా అనేది. ఏరా బట్టల షాప్ ఓనరు ఎట్లా నడుతున్నారు బిజినెస్? ఏమోనరు మావా, ఏ పేరుకే ఓనరు, మొత్తం అదే చూసుకుంటాంది. అదేరా. అవునా బిడ్డ, మొత్తం నువ్వు వేసుకుంటున్నావా? నేనే చూసుకుంటున్నా. కానీ ఒక గమ్మతేం తెలుసారా? చిత్రం జీవిత విచిత్రం ఇదే అంటారు. అందరు నువ్వు ఆట ఆడిచ్చేది, ఇప్పుడు నేను పావని ఆట ఆడిస్తాను. ఇదేరా జీవితం చిత్రం అంటే. ఇక అంతే ఉంటాయి కదమ్మా, పిల్లలు చెప్పినట్టు వినాలి కదా. నువ్వు ఇంట్లో అత్తమ్మ చెప్పినట్టు మనం చెప్పినట్టు అత్తాం వినాలే. చూడరా మీ మామ. మొత్తం అయితే బట్టల షాప్ అయితే మంచిగా నడుతుంది బిడ్డ. ఉత్తర్లు ఏ కూరి మరి. అట్లాంటివి ఉండే బట్టల షాపులు ఉంటాయి అవన్నీ. అరే అరవింద్, ఆ రోజు కిట్ గాని మాత్రం మస్తు బకర చేసినవురా. ఏదైనా నీకే సాధ్యం. నువ్వు కనుక ఆ రోజు టైం మీద అట్లా చేయకపోతే వర్షం నుండి కావచ్చురా. నేనే చేసిన, మొత్తం ఆడ చేసుకుని దీని అన్ననే చేసుకునే. అరే అంత మంచిగా ఉంది కానీ మా అల్లు సంగతి ఏందిరా? స్వాగతయ్య సంగతి పెళ్లి చేసుకోవడంటున్నారా? మా సడ్డకుని బిడ్డున్నదిరా. ఆ బుజ్జి మంచిగా ఉంటది, చూడ ముచ్చిన మంచిగా ఉంటది. అరే చేసుకోవా అంటే ఆగు మామ, ఇప్పుడు చేసుకుంటా అప్పుడు చేసుకుంటా ఊరికి దాటేసుకుంటా పోతాడు. అసలు సంగతి ఏంటి అని చెప్పినారు నీకు ఎప్పుడన్నా? ఏంది ఇంకా చేసుకుని అంటాడా? చేసుకోవాలంటారా? గట్టినే పండిపోతురా ముదిరిపోయిన బెండకాయలు ఎక్కల. అరే ఇట్లా ఆయన మంచోడు, ఆయన ఇంటోడు కావాలి కాదురా. ఆయన గసంటోడనే నేను నాకన్నా సంబంధం చూసినా గానీ, ఇక నేను ఉన్నా కదా ఏదో చూపిస్తా గానీ. అరే ఇప్పుడు మా సౌమ్య పెళ్లి చేసింది నువ్వే, పావని చేసుకున్నది నువ్వే, కిట్గా నొప్పించింది నువ్వే, మళ్ళీ నువ్వే చేయాలి ఆయన పెళ్లి. నేను ఉన్నా కదా మా టెన్షన్ ఎందుకు? మా అల్లుని సర్పంచ్ చేసింది కూడా నువ్వే, మర్చిపోయినరు. ఇంకో నెల అయితే స్వాతన పెళ్లి కూడా అవుతుంది, మళ్ళీ అందరం కలిసిడే. ఓకే చేయాలి మరి, మర్చిపోకు. అబ్బా నేను కమలాపురం చికెన్ పట్టుకొస్తానే, బియ్యం పెట్టి నువ్వు పిల్లలందరూ ఒక దిక్కు తింటారు. అరే అరవింద్ అల్లుడు, 2 బీర్లు పట్టుకొ తాగుతారా? ఏదేపరాదు అల్లుడు. సరే ఏమన్నా అబ్బా నీ అల్లుడా? ఏమో మరీ పర్సన్ కాడు పడితే ఈ కాలం పొరాలు దాకా మామగారికి నీ అల్లుని గురించి నువ్వు దేపమ్మా పట్టుకొస్తా, మాట్లాడుకుంటూ ఉండు. సరేమా. అవును పావని, రాత్రి మొత్తం కౌంటర్ వెళ్ళేటప్పుడు నువ్వే అంటున్నావు కదా, అదే అంటున్నావు మరి. దేవుని నింపుతాడు 90 మంది రోజు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్విన్ ప్రొడక్షన్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా అందరూ? ఈ రోజు వీడియో ఎలా అనిపించిందండి? సూపర్ ఫెంటాస్టిక్ అనిపిస్తుంది కదా. చూసిరు కదా పల్లెటూరు ప్రేమ కథ అనేది 11 ఎపిసోడ్లు చేయడం జరిగింది. ఈ 11 ఎపిసోడ్లలో ఎంత ట్విస్టులు, ఎంత సస్పెన్స్, ఏ లవర్ ఎడిపోతాడు, ఎవరి పేరెంట్స్ ఎంత కన్ఫ్యూజ్ అవుతాడు, అసలు ఎంత పరేషాన్ అవుతుంది మీకు మొత్తం మీకు చూపించడం జరిగింది. ఈ 11 ఎపిసోడ్లలో ఏ ఎపిసోడ్ అయితే మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ మా మార్విన్ ప్రొడక్షన్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు బూస్టప్ అవుతాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ పల్లెటూరు ప్రేమ కథ సిరీస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ మా మార్విన్ ప్రొడక్షన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.